టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరుపాలెం తులసిరామ్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, లావణ్య సామాజిక వర్గం వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఆగస్టు 30వ తారీఖున ఇద్దరు కూడా బయటకు వెళ్లి పెళ్లి చేసుకుని పుత్తూరు డీఎస్పీ ఆఫీస్ కి వెళ్లారు. పోలీసులు ఇద్దరు మేజర్లే కాబట్టి తల్లిదండ్రులను ఇద్దరిని పిలిపించమన్నారు. తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకునేందుకు నెపంతోటి పోలీస్ స్టేషన్ కి రాకుండా ఉండిపోయారు. సెప్టెంబర్ 20న గురువారం సుమారుగా అగ్రవర్ణాలకు చెందినటువంటి 45 మంది మారణాయుధాలతో 7 కుటుంబాలపై విచక్షణ రహితంగా దాడి చేశారని, కులం పేరుతో దూషించారని, ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని ధ్వంసం చేశారని, వస్తువులను కాల్చివేశారని ఇది తెలుసుకున్న జై భారత్ జాతీయ నాయకత్వం లోకనాథం ఆధ్వర్యంలోని తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి జై భారత్ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో కులాంతర వివాహాలు నిర్వహించి ప్రేమ జంటలకు రక్షణ కల్పిస్తూ దళితులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ కుల నిర్మూలన కోసం జై భారత్ పబ్లికేషన్ ద్వారా పుస్తక రూపంలోనూ రణభేరి సమావేశాల ద్వారా కుల నిర్మూలనకై పాటుపడుతున్న ఏకైక సంస్థ జై భారత్. జై భారత్ బాధితులకు న్యాయం అయ్యేంత వరకు కూడా అండగా ఉంటామని, తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి జై భారత్ అండగా ఉంటుందని తెలియజేశారు.